వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణంలో జాతీయ డెంగ్యూ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జాతీయ కీటక జనతా వ్యాధుల భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ జమ్మికుంట పురవీధుల గుండా ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు నివసిస్తున్న చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రతను పాటించాలని, నీటి నిల్వ ఉంచరాదు, నిల్వ ఉన్నచో దోమల ప్రభావంతో చిన్న దోమ పెద్ద ప్రాణాలు బలిగొంటుందని, డెంగ్యూ ద్వారా జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పులు, రక్తహీనత కలుగుతుందని అందరూ శుభ్రతను పాటించి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్, డాక్టర్ సంధ్యారాణి, MLHP డాక్టర్ పార్థనుద్దీన్, హెల్త్ ఎడ్యుకేషన్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ అరుణ, రత్నకుమారి, సదానందం, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ANMS సరళ, వాణిశ్రీ, రజిత, రమాదేవి, కవిత, రాధ, సాజిదా, సర్వానా మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ఈరోజు జమ్మికుంటలో వావిలాల PHC తరఫున జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రజలను అవగాహన రావడానికి డెంగ్యూ వ్యాధి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగిందండి. ప్రతి ట్యూస్డే డ్రై డే నిర్వహిస్తామండి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ తీయడం జరుగుతుందండి. ప్రజల అవగాహన పెంచడానికి డెంగ్యూ ఎలా వస్తుందని, దాన్ని ఎలా నిర్వహించాలని, ఇలా దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందని, దానివల్ల లక్షణాలండి, జ్వరం కానీ, తలనొప్పి కానీ, కండరాల నొప్పి కానీ, రక్త బలహీనత కానీ, ఇవన్నీ గురించి ప్రజలను అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేయడం జరుగుతుంది. చాలు దానికి అనుకూలంగా టెక్నిక్లు కానివ్వండి, ఎలా పరిశుభ్రత ఎలా ఉంచాలని, సమాజంలో పరిశుభ్రత పాటించాలని అందరినీ కోరుతూ ఈ అవేర్నెస్ ర్యాలీ తీయడం జరుగుతుందండి. ఆరోగ్య కేంద్రం ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలోని పురవీధులలో ఈరోజు డెంగ్యూ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత డెంగ్యూ ఎలా వస్తుంది, దోమకాటు వల్ల వస్తుంది, చిన్న ప్రాణి పెద్ద ప్రాణాన్ని బలిగొంటుంది. కాబట్టి పట్టణ ప్రజలు జమ్మికుంట పట్టణంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించడం కొరకు ఈ డెంగ్యూ వ్యాధిపై ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలందరూ నిర్మూలించండి, నీటి నిల్వలు లేకుండా, దోమలు ఎదగకుండా చూసుకునేటువంటి యొక్క నినాదాలతోటి జమ్మికుంట పట్టణంలో ర్యాలీ తీయడం జరిగింది.